హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పవర్ గ్రిడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ నేను మిస్ అయితే చేశాను చెప్పడం నాకు ఇప్పుడే కనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు ఈ నోటిఫికేషన్ చెప్తున్నానంటే డేట్ ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇదివరకు డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అయితే డేట్ అయితే అయిపోయింది, బట్ దీన్ని ఒక 10 days ఎక్స్టెన్షన్ అయితే చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ, ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే ఉంది. ఇమ్మీడియట్గా ఇది ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు వీడియో చూసిన వెంటనే మీరు ఎలిజిబుల్ అయితే అప్లై అయితే చేసుకోండి. రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ, ఎలక్ట్రికల్, సివిల్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, హెచ్ఆర్ అండ్ ఎఫ్ఎన్ఏ అండ్ అసిస్టెంట్ ట్రైనీ ఎఫ్ఎన్ఏ, ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి నేను చెప్తాను, ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విండో అని ఉంది కదా. సో నేను దాన్ని క్లియర్గా చూపిస్తాను ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ అయిందని చెప్పేసి. ఇక్కడ చూడండి 19/11/2024 వరకు అయితే ఎక్స్టెన్షన్ అయితే అయ్యింది. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను రౌండప్ కూడా చేస్తున్నాను. దిస్ ఈజ్ ద రిఫరెన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డిప్లొమా ట్రైనింగ్కి సంబంధించింది ఫ్రెండ్స్. సో ఇక్కడ డీటెయిల్గా అసలు ఎలా అప్లై చేయాలి అండ్ ఎవరెవరు అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూసేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి క్విక్గా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము పెడుతూ ఉంటాం వీడియోస్. ఇవి కూడా చాలా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్, షార్ట్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఒకసారి చూడండి, మీకు అయితే యూజ్ అయితే అవుతాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ మన సదరన్ రీజియన్కి అయితే వచ్చేద్దాము. సదరన్ రీజియన్లో చూడండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కింద అయితే వస్తుంది. సదరన్ రీజియన్ 2 అయితే చూడండి కేరళ, తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక, యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సదరన్ రీజియన్ 1 కింద అయితే వస్తున్నారు. SR1లో అయితే ఉన్నాయి. ఇంకా చాలా రీజియన్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్. అండ్ నేను మన సదరన్ రీజియన్ SR1నే నేను కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా మీకు అన్ని కిందకి వెళ్తే SR1 వచ్చింది చూడండి. SR1లో టోటల్ 439, 450, 462 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. SR1లో చూడండి, సో ఇక్కడ మీకు రోల్ DTE దానికి చూడండి వేకెన్సీస్ 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే DTC అని చెప్పేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. JOT వచ్చేసి HR కింద 4+1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, కింద అయితే వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే, జాబ్ స్పెసిఫికేషన్ అయితే వచ్చేసి DTE వాళ్ళు అయితే వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ 3 years డిప్లొమా రెలవెంట్ డిసిప్లిన్లో చేసి అయితే ఉండాలి. ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ నుంచి మినిమం 70% మార్క్స్తో అయితే ఉండాలి. హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ BTech, BE, MTech, MA ఎక్సెట్రా వాళ్ళు విత్ ఆర్ వితౌట్ డిప్లొమా ఈజ్ నాట్ అలౌడెడ్. సో మీకు డిప్లొమా ఇప్పుడు మీరు డిప్లొమా ఉండి బీటెక్ చేసినా లేదా డిప్లొమా లేకుండా బీటెక్ చేసినా మీరు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ అయితే కాదు. డిప్లొమా కంపల్సరీగా అయితే ఉండాలి, ఓన్లీ డిప్లొమానే ఉండాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండకూడదని చెప్తున్నారు. DTC అయితే వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. దీనికి కూడా హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండి విత్ డిప్లొమా ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్. JOT HR అయితే వచ్చేసి 3 years ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ BBA కానీ, BBM కానీ, BBS కానీ ఉండాలి. క్యాండిడేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ హయ్యర్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అలౌడెడ్ అని చెప్పేసి ఓన్లీ ఎస్పెషల్లీ డిప్లొమా వాళ్ళకి. FNA అయితే వచ్చేసి ఇంటర్ CA, ఇంటర్ CMA చేసి అయితే ఉండాలి అని చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ అసిస్టెంట్ TR FNE అయితే వచ్చేసి BCom విత్ మినిమం 60% మార్క్స్, జనరల్ OBC ఉండాలి. మన SR రీజన్కి మాత్రము ఓన్లీ DTE, DTC ఉంది ఫ్రెండ్స్. అలాగే JOT, HR, FNE అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి SR1లో మళ్ళీ చూపిస్తున్నాను. DTE, DTC అండ్ JOT, HR మాత్రమే, 3 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. 3 వేకెన్సీస్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మిగతా ఇగో అసిస్టెంట్ TR అయితే వచ్చేసి SR2లో అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ కిందకి ఇలా వచ్చినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫీ అయితే చూడండి, ఇక్కడ 300 రూపీస్ ఫర్ ద DTE, DTC, JOT, HR, FNAకి 300 రూపీస్ ఉంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ దానికి 200 అయితే ఉంది, చూసుకోండి ఫ్రెండ్స్. అండ్
సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బాండ్ అయితే చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. డిటీసీ డిటీఈకి డిటీసీకి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. జేఓటీ హెచ్ఆర్ అండ్ ఎఫ్ఏకి అయితే వచ్చేసి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. అండ్ ఇంకా ఫర్దర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కంప్యూటర్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను నేను. అండ్ ఇక్కడ టెస్ట్ సెంటర్స్ చూడండి ఫ్రెండ్స్. SR1 రీజియన్కి అయితే వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మీకు టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి SR1 రీజియన్కి. సో మీరు అదర్ రీజన్స్ ఏ రీజన్కి అప్లై చేసుకుంటే అక్కడికి చూడండి ఏ రీజన్. SR2 అయితే వచ్చేసి బెంగళూరు, చెన్నై, కొచ్చి అయితే ఇచ్చారు. అది మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. SR1 మీకు సొంత రాష్ట్రంలో కావాలి జాబ్ అనుకుంటే మన SR1కి అప్లై చేసుకోండి, లేదా మీకు అదర్స్ కావాలనుకుంటే అదర్స్ అప్లై చేయండి. హౌ టు అప్లై అయితే వచ్చేసి పవర్ గ్రేడ్ కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీ ఓపెనింగ్స్ అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ పవర్ గ్రేడ్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ బౌన్సింగ్ ఎనీ ఈమెయిల్ సెండ్ టు బై క్యాండిడేట్స్. సో మీరు మీలే ఈమెయిల్ అయితే ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది దీనికి. అండ్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే ఒక చూడండి ఫార్మాట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఎంత ఉండాలి, సో మీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఎంత ఉండాలి అని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ అన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతెంత సైజుల్లో అప్లై చేయాలి అని 3 MB సైజు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని చెక్ చేసుకోండి. ఫర్దర్గా కింద చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి క్లోజింగ్ డేట్ అయితే వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చారు ఫ్రెండ్స్ 12/11, బట్ ఇది ఎక్స్టెన్షన్ అయితే అయింది 19/11 వరకు అయితే ఎక్స్టెన్షన్ అయితే అయ్యింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి వాళ్ళు టెంటేటివ్లీ జనవరి, ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు ఒకసారి పవర్ గ్రేడ్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, క్లిక్ హియర్ టు రిజిస్టర్ లాగిన్ అని అయితే క్లిక్ చేయడం తోటే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఎవరైనా కొత్త క్యాండిడేట్స్ ఉంటే న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడి, రీఎంటర్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన చిన్న క్యాప్చా ఉంది ఫ్రెండ్స్, అది మ్యాథ్స్ రిలేటెడ్ అయితే ఉంది, ప్లస్ ఎడిషన్ అయితే వచ్చింది నాకైతే. సో ఈ రెండింటిని ఎడిషన్ చేసి 2 నెంబర్స్ ఎడిషన్ చేసి వచ్చిన దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే చేసేసుకోండి ఫస్ట్ అయితే. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్లో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీతో లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. అండ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు పేమెంట్ అయితే చేయండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే పే చేయండి. అంతే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అన్ని డీటెయిల్ నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ లింక్స్. మీరు కూడా ఒకసారి మీరు ఏ పొజిషన్కి ఎలిజిబులో క్లియర్గా చెక్ చేసుకుని ఎలిజిబులా కాదా, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే వీళ్ళు అప్లై చేయొద్దని ముందే చెప్తున్నారు కాబట్టి వెంటనే చూసుకోండి. ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్కి మాత్రమే. సో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.